అయ్యో చేప. అయ్యో దప్పడంలో వేసావే, ఎలా బయటికి తీస్తాం? చేపలు పట్టే వాళ్ళు ఎవరన్నా పిలుచుకురానా? అంతా కన్ఫ్యూజన్. క్లాసులు పోదన్నం ఏం తీసుకెడుతున్నాడు? తమ్ముడు, దప్పడం అంటే దప్పడం, పేరు శాస్త్రి దప్పడమే. బేస్ బేస్ గొప్పగా ఉంది. ఎంత బాగుంది, ఎంత బాగుంది. మావా కాముడు వచ్చేసాడు. ఏమిట్రా తలుపు తీరిగ్గా జారబడి గోక్కుంటూ నుంచున్నావు? ఈ సామాన్లు అన్ని దించాలిరా. పట్టుకో, స్కూటర్ పట్టుకో. నాన్న, నువ్వు రాసిచ్చిన సామాన్లు అన్ని తీసుకొచ్చేసాను, వింటున్నావా? ఎక్కడ పోయి తగలడ్డావురా నువ్వు? అరగంటలో వస్తానని చెప్పి వెళ్ళావుగా. నేను ఎంత కష్టపడి వచ్చానో తెలుసా నీకు? ఆకులు వేసేసారట. వాడేమన్నా అరవలో చెప్పాడా? నాకు అర్థమైంది. నువ్వు వెళ్ళి వడ్డించు. ఆ చేతించగా చేతులు కడుక్కొని మరి వడ్డించు. నువ్వు అన్నం తీసుకెళ్ళు. సరే సరే వెళ్ళి ఉమ్మేసిరా. నోటి నిండా తొలబాగులు వేసుకుని చంపుకు తింటున్నావు. అన్నంలో ఉమ్మేయగలవు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని వడ్డించు. పాత్ర తీసుకో. నాన్న, నువ్వు స్నానం చేసావా? ఏమిటో వాసన. అది సరే, సామాన్లు కొనుక్కొచ్చావే, ఎంత? 532 రూపాయలు చిల్లరా. రసీదు అక్కడ. వచ్చే దారిలో ఆకలి వేస్తే మింగేశాను చాలా. అదంతా తర్వాత రసీదు ఇవ్వరా? 32 రూపాయలు చిల్లరా. ఇందా పట్టుకో. మళ్ళీ మళ్ళీ అదే మాట చెప్తున్నావే, రసీదురా? నేను పనిలో ఉన్నాను కదా. నువ్వు చేస్తున్న పని నేను చూస్తున్నా గానీ ఈ పాలకులు పేరు శాస్త్ర పేరు రిపేర్ కాకూడదు. రసీదు అర్థం కాదే నీకు? లెక్కల కోసం చంపుకు తింటాడు. అయ్యో చేప. అపచారం అపచారం. కాస్త నోరు మూసుకుంటావా? అదంతా ఏం కాదు. అయ్యో దప్పడంలో వేసావే. అయ్యో ఏదిరా, ఏమైంది? ఇటు వచ్చింది, ఈత కొడుతోంది. ఇప్పుడు ఎదట్రా ముఖ్యం? ఎలా బయటికి తీస్తాం? చేపలు పట్టే వాళ్ళు ఎవరన్నా పిలుచుకురానా? గరిటెందుకోరా? గరిట? చేపలు పెట్టే గరిట ఉంటే ఇస్తారా? పెళ్లి వాళ్ళకి ఉన్న పడుతుంది. దప్పడంలో పడింది, చెవిలో పడితే ఏమిటిటా? నువ్వు గరిటె తీసుకురా. ఈ గరిట ఇవ్వవయ్యా. అదొద్దు, అది జాంగిరీలు దేవేది ఇంకోటితే. మీ పనులు మీరు కానివ్వండి. అంతా కన్ఫ్యూజన్. క్లాసులు ఒక్క గరిటె తీసుకురావడానికి ఎంత రాద్ధాంతం చేయమంటావు? పోదన్నం ఏం తీసుకెడుతున్నాడు? తమ్ముడు, దప్పడం అంటే దప్పడం, పేరు శాస్త్రి దప్పడమే. బేస్ బేస్ గొప్పగా ఉంది. ఏమయ్యా, మా మనవరాలి పెళ్లికి మీ నాన్నదే వంట. ఇతనితో ఏమిటో చెప్పేది? చూడు, చిన్న చేపని ఎనవేసే పెద్ద చేపని పట్టాలి. అదండి. శుభం శుభం. ఎంత బాగుంది, ఎంత బాగుంది. ఏమిటి ఏదో తడుముకుంటున్నారు? వెంట్రుకలా ఉంటేను కళ్ళతోడు ఏమైనట్టు? నిజం చెప్పేసి ఒక్క మాట వినరా, అందరూ తృప్తిగా తింటున్నారు. నువ్వు నోరు మిదిపావంటే లేనిపోని గొడవలు వస్తాయి. అది కాదు. ఫాదర్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ చేప. నన్న అందరూ చేప చేప అంటున్నారు. వాళ్ళు చేప అనేది ఇంగ్లీష్ మాటరా. నా కళ్ళ ముందు పెరిగి నాకే నీతులు చెబుతున్నావే, తగ్గరా. ఏది ఏమిటి? తంబుల పెట్టే. నాకేం తెలుసు? నీ చేతికేగా ఇచ్చాను. ఓహో, చాలా బాగుంది. అన్నిటికీ నేనే దొరికానా? నీ తంపులను పెట్టి దప్పడంలో వేసేసాను చాలా. మరి నువ్వు సిసలైన సీమ మిరపకాయ. నేను మిరపకాయ అయితే నువ్వేమిటిటే? పోరా అల్లం. నువ్వు సొంటి. దేవుడు తగిన శాస్తి చేశాడులే. నువ్వు పెద్ద భక్తుడివి, భగవంతుడు నాకు శాస్తి చేశాడు. పోరా. ఏమాయ్ కామేశ్వర, నీకోసం ఎదురు చూస్తున్నా. రావయ్యారా, నీ లిస్టే చదువుతున్నాను. చాలా పెద్ద లిస్టే. ఆ లిస్ట్ లో ఫస్ట్ పీచు మిఠాయి. ఇదిగో ఒరే వామన, కాస్త నోరు మూసుకుంటావు నువ్వు. చాలా సామాన్లు కొనవలసి ఉంది. అన్నిటికంటే ముందు పీచు మిఠాయా? ఇంకా చాలానా? చక్కెర 1 కిలో, పామాయిల్ 1 టిన్ను, చింతపండు 2 కిలోలు, పెసరపప్పు 1/2 కిలో. విన్నారా? ఇది ఇంటికి అవసరమైన లిస్టు. ఉంది, ఇది కాస్త చూడు. చూడ్డానికి ఏముంది, ఇవ్వండి. ఏమయ్యా కామేశ్వర, ఇక మీద లిస్ట్ అంతా నువ్వు చూసుకోవడం బెటర్. 10 సంవత్సరాలు అయింది, ఇప్పుడు కొత్తగా ఏమిటి? ఏమిటి ఇంత పొడుగ్గా ఉంది? పసుపు పొడి 4 కిలోలు, బాదం పప్పు 2 కిలో, హెయిర్ ఫ్రీ 1/2 డజన్, చక్కెర 1/2 కిలో ప్లస్ 2 కిలోలు, ఉప్పు 2 కిలో ప్లస్ 2 కిలోలు. ఏమిటిదంతా ప్లస్ 2లా ఉంది? సరేనయ్యా, పూర్వంలాగా 1/2 కిలోతోనూ కిలోతోనూ రోజులు గడవగా. మునుపంటే మీ ఫాదర్ నువ్వు ఇద్దరే, ఇప్పుడు కుటుంబం ప్లస్ 2 అయింది కదా. ఏ కుటుంబం? మీ అత్తగారు వచ్చారయ్యా, మీ అకౌంట్ లో అన్ని కొనుక్కెళ్ళారు. ఒరే కామేశ్వర, ఏమిటా ఇది? నాకేం తెలుసు. అత్తెవరయ్యా? అత్తగారు బామ్మ. ఇదేమిటి అత్తగారు అమ్మ మామగారు తాతాను బామ్? ఒరే అర్థమైందా నీకు? త్రిపుర సుందరి బామ్మ, దొంగ బామ్మ. ఆవిడ వచ్చిన అకౌంట్లో అడిగితే ఇవ్వడమేనా? తెలుసుకోవద్దా? ఇదేవిడికి గాంధీ లెక్క. ఏమిటో ఇలా గుంచుకుంటావు? ఇదంతా వాళ్ళ మనవరాలు చేపట్టుకోవడానికి ముందే ఆలోచించుకుని ఉండవలసింది. హద్దు మీరినట్టున్నావు. హద్దేమీ మీరలేదు. నేను చెయ్యి పట్టుకున్నానని ఎవరు చెప్పారు? ఆ బామ్మే చెప్పింది. అందరితో చెప్పుకు తిరుగుతుందో దొంగముండా. దీన్ని వదిలేదు. అటు ఇటు తేల్చేస్తాను. నువ్వు స్కూటర్ తీసుకెళ్ళి నాన్న జాగ్రత్త ఎక్కించుకుని త్రిపుర సుందరి ఇంటికి రా పో. ఒరే కాముడు, పీచు మిఠాయి. ఓరా గర్భిణీ స్త్రీలాగా ఎప్పుడు చూసినా పీచు మిఠాయి. పో, త్రిపుర సుందరి ఇంటికి వచ్చేసాయి. ఆ రోజు అందరి ముందు దెబ్బలు తినిపించింది కాకుండా ఇప్పుడు ఉప్పు 2 కిలోలుట. బామ్మడ బామ్మ, గుండు పగల కొడతా. నేను కూడా రౌడీనే. उत्तिष्ठ नरशार्दूल
ఎవరండి ఇంట్లో? ఎవరన్నా ఉన్నారా లేక లేరా? ఎవరది? అయ్యో మీరా, ఇదిగో వస్తున్నా. నువ్వు రానక్కర్లా, నేను నీకోసం రాలేదు సరేనా? మీ బామ్మని పిలువు. వచ్చేస్తున్నా. నువ్వు రానక్కర్లే, నేను నీకోసం రాలేదు, మీ బామ్మని పిలువు. త్రిపుర సుందరి, ఏ తిప్పు, నేను నీకో రండి రండి రండి. లోపలికి రండి. బామ్మ, ఇదిగో ఇదిగో ఏమిటి సంచి పట్టుకెళ్తున్నావు? ఇదిగో నేను నీకోసం రాలేదు, బామ్మని పిలువు. బామ్ ఇప్పుడే. పచారి కొట్టుకెళ్ళిందా? అవును, ఎట్లా కనిపెట్టారు? నాకు సర్వం తెలుసు తెలుసా? రండి. నేను రాను, నా బ్యాగ్ ఇవ్వు, నేను వెళ్ళాలి. మంచిగా వెళ్ళండి, పర్వాలేదు రండి. ఇప్పుడే కాఫీ పడుకున్నాం, కాఫీ చేసిమంటారా? ఫ్రెష్ కాఫీ పొడే ఆ, 4 కిలోలేనా? అవును. తెలుసు, లిస్ట్ లో ఉంది. ఇదిగో ఆ అంగవస్త్రంలో జరిగేలా చివరి ఉంది, చూసావా? ఉంది. ఏమిటా నవ్వు? సిగ్గేడు లేదు నీకు? మా ఇంటి అకౌంట్ లో మీ ఇంటికి సామాను కొంటారా? తప్పే, కానీ బామ్మ ఏం చెప్పిందో తెలుసా? పెళ్ళయ్యాక ఎట్లాగో ఉప్పు పప్పు అన్ని మీరేగా తీసుకురాబోయేది, అవి ఇప్పుడే తీసుకొస్తే ఏమిటి తప్పు అంది. ఎవరికి పెళ్ళి? నాకా? ఉమ్, నీకా? నీకు నాకునా? ఎవరా అన్నది? బామ్మ. బామ్మని తగలయ్యా. బామ్మ చెబితే నమ్మేడివే, ఆలోచించక్కర్లా. గజ్జల కూరలో ఎదిగావు, ఆ స్తంభంలో సగం ఉన్నావు. నీ బుర్రలో ఏమన్నా ఉందా? ఇలా చూడు, నువ్వు అందంగా ఉన్నావు కాదన్ను, అందుకని చేయి పట్టుకుంటే పెళ్ళానా? వంట చేసేప్పుడు ఎప్పుడు గోకుంటూ ఓ పొట్టి వదవ నాతో ఉంటాడు తెలుసా? వాడి చేయి డైలీగా పట్టుకుంటాను, అందుకని వాడి పెళ్లి చేసుకోగలనా? ఈశ్వరా, పిలిచావా? మిమ్మల్ని కాదు, ఏడుకొండలవాడా. చూడండి, మీకు నాకు పెళ్ళని బామ్మ చెప్పింది, అదంతా అబద్ధమేనా? కాదా మరి, పచ్చి అబద్ధం. అబద్ధమా? ఏమిటి? గొప్ప పొనిగింది. చూడండి, నాతో మరి ఇంకేం మాట్లాడకండి, వెళ్ళిపోండి. నీతో నాకేమిటి మాటలు? వెళ్ళిపోతున్నాలే. నా ఎదురుకుంటే నిలబడకండి, వెళ్ళిపోండి. వెళ్తాను. ఇప్పుడు ఏమీ కానీ దానికి ఎందుకు ఏడుస్తున్నట్టు? ఎందుకు ఏడుస్తున్నాను? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? విషం తాగి చేస్తాను. ఓహో, ఈ బెదిరింపులు ఏం మన దగ్గర జలవా? బెదిరింపేం కాదు. విషం మింగ నువ్వు చేస్తావా? విషం ఇదిగో ఇదిగో జిప్పు, విషం చేదు, తాగడానికి బాగోదు, ఆత్మహత్య మహాపాతకం, వద్దు. అయ్యో, ఈ విషం కనబడి చూడట్లేదే. ఇదిగో చూడండి, మీ కిరాణా కొట్టే అకౌంట్ లో నాకు ఎలుకల మందు కొనివ్వండి. అయ్యో, ఒకటి మాత్రం తెలుసుకోండి, మగవాడి చెడితే ఎవరు లెక్క చేయరు, కానీ ఆడపిల్ల చెడితే ఊరంతా చెప్పుకుంటారు. ఏమిటిది? తెరిచారా నా భాండం వేస్తున్నావు? ఏంటి ఇది ఖాళీ. కన్నాను? చెయ్యి పట్టుకున్నట్టే మన పెళ్ళైనట్టు, కంపెడి పిల్లలు కన్నట్టు అన్ని ఒకటి కల్లేనా? ఏయ్, తిప్పు, ఇలా చూడు, ఇలా చూడు. నువ్వు కలవగలడానికి నేను ఎలా బాధ్యుడు చెప్పు? నన్ను అడగకుండా నువ్వు ఎలా బిడ్డలు కలిసావు? ఈశ్వర, ఏడుకొండల వాడా. దొరికింది. ఆగు ఆగు, ఎలుకల ముందు విషం వద్దు వద్దు. అబ్బా! అయ్యో, ఏం లేదు, వదులు. ఎందుకు ఏడుస్తున్నట్టు ఇప్పుడు నువ్వు? ఎందుకు ఏడుస్తున్నట్టు? నాకంటే ఎవరున్నారు? బామ్మొక్కుతుంది, దానివల్ల ఏ ప్రయోజనం లేదు. నాకు పెళ్లి గిల్లి చేయాలంటే ఎవరు జరిపించేది? నాకే అమ్ముంటే ఈ విధంగా జరుగుండేదా? ఏయ్, అయ్యో ఏడవకూడదు. ఆడపిల్ల ఏడిస్తే నేను తట్టుకోలేను. మా ఇంట్లో నాకు అమ్మ లేదు, అక్క లేదు, చెల్లి లేదు, ఎవరూ లేరు, ఆడవాళ్లే లేరు. నాకు తెలిసిన వాళ్ళంతా నాన్న, వంటిల్లు, పొగ, ఆ పొట్టి వెధవా, ఇప్పుడు పచారీ కొట్టు, అంతే. నేను ఏ ఆడపిల్లని కన్నెత్తి కూడా చూడలేదు, నీ మీద ఒట్టేసి చెబుతున్నా. ఇప్పుడు మీ బామ్మ చేసిన వెధవ పని వల్ల వీధిలో నా పేరు పెట్టి ఎవరూ పిలవడం లేదు. అందరూ నీ పేరుతోనే త్రిపుర సుందరి అని పిలుస్తున్నారు. అందులో ఒక పోకిరి వెధవ మొన్న నేను స్కూటర్ లో వెళ్తూ ఉంటే తిప్పు తిప్పు అన్నాడు. నేను స్కూటర్ తిప్పమన్నాడు అనుకుని తిప్పి ఆటో రిక్షాను గుద్దేశా. ఇలా చూడు చూడు, పోతే పోనీ. నాకు కూడా మా బామ్మతో ఎంత కష్టమో తెలుసండి. దొంగతనానికి ఇంగితం లేదు. ఆ రోజుట్లోకి పెళ్లి వారింట్లోకి పెద్ద పడుకున్నాడా, ఆయన పళ్ళ చెట్టు దొంగలిచ్చేసింది. అలవాటు ప్రకారం నేను తిరిగి ఇచ్చేద్దామని వెళ్ళాను. పక్కనే పెట్టానా, పెద్దయినా పక్క గుతికిల్లాడు, పళ్ళు గుచ్చుకున్నాయి. ఆయన అయ్యో అంటూ వెళ్ళాడు. సారీ, చూసావా, నీ కష్టం గురించి నువ్వు చెప్పావు, నేను నవ్వేశాను. నాకు ఆ రోజు ఎంతో ఏడుపు వచ్చేసింది, కానీ ఇప్పుడు ఇప్పుడు నవ్వు వస్తుంది. ఏమిటిది? ఏమిటి? కౌగిలించుకున్నాం. కౌగిలించుకున్నావా? అవును. కావాలని తెలీదు, మాటల్లో పడి తెలియదా? నేను వస్తాను. అయ్యో, అదేమిటి? వాకిలు అనుకుని మీరు తెలిసా? ఆ రోజు బామ్మ కూడా ఇలాగే బీరువా తెరిచి సర్రని జారింది. రండి రండి రండి. ఓకేనా? ఇంకా ఏం చెప్పండి. నువ్వు ఎక్కడా? వస్తుందిరా, మీరు కూర్చోండి. లేవరా,
ఏమిటిది మంచం మీద ఆయన కూర్చోబెట్టి నన్ను లేవమంటున్నావు ఇప్పుడు ఎవరికి ఫస్ట్ నైట్? పులుకు పలుకు లేకుండా కూర్చున్నారే, విషయం చెప్పండి. నా పేరు శివకాశి, సొంత ఊరు బెంగుళూరు. మిమ్మల్ని యాచిస్తున్నాను. నా కూతురు పెళ్లి విషయంలో మీరే. ఏమండోయ్, నాకు ఇప్పుడే పెళ్ళయింది, వెంటనే ఇంకోసారి పెళ్ళా? ఇదేమన్నా చూసుకోరా. ఆపిల్ తింటారా? చూస్తున్నా. అసలు విషయం ఏమిటంటే నేనే చెప్తా. చెప్పండి చెప్పండి, వినరా? ఆహా, అయ్యో అయ్యో అయ్యో, మదనా 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 మదనా, నువ్వేం చేస్తావంటే నాతో తిన్నగా బెంగళూరు వస్తావు. ఓ 10 నిమిషాలు మా యజమానిలాగే యాక్ట్ చేస్తావు. అక్కడ ఒక ఇనపెట్టుంది, పక్కనే ఒక బండవాడు ఉంటాడు. వాడిని చూసి రై 6 లక్షల రూపాయల డబ్బు వెంటనే తీరా అని అంటావు. అంతే. 15,000 ఇస్తా అన్నారు, 10,000 ఇచ్చేశారు. ఓకే ఓకే. నాకేమీ అర్థం కాలేదు. ఏంటి అర్థం కాలేదు? దీర్ఘ సుమంగళీ భవ. గంపెడు పిల్లలు అక్కర్లేదు, కంటికింపుగా లక్షణంగా 7 కొండలవాడి ప్రసాదంగా ఒక్క బిడ్డను కనతల్లి కామేశ్వరుడు కాచుకుని ఉంటాడు. త్వరగా. బామ్మ బామెందుకమ్మా, నువ్వు వెళ్ళు. మామా నేను ఇంకా ఆశీర్వదించలేదే. నువ్వేం ఆశీర్వదించక్కర్లేదు, పాలివరా. మదన కామేశ్వర, అంతేరా మ్యాటర్. ఇంటి ఆయన చాలా తేలిగ్గా చెప్పారు. ఓ ఇంద్రుడు చంద్రుడు కథ చెప్పినట్టు. సినిమాలో అయితే పర్వాలేదు, జీవితంలో చాలా రిస్క్. తిప్పు. తప్పే లేదు. ఒప్పుకోరా? కాస్త నువ్వు నోరు పూసుకుంటావా? ఇంకా నీ వల్ల ఎన్ని కష్టాలు రాబోతున్నాయో. మీకు మా నాన్న గురించి తెలియదండి శివకాశి గారు. నా మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో మరి. కామేశ్వర, నువ్వు బంగారం లాంటి వాడివి, అసలు నీ లాంటి వాడిని అవ్వండి చూడలేదురా అంటాడు. అయ్యో, నేను చూస్తున్నా కదా, ఒప్పుకోవయ్యా. తప్పుకోవయ్యా. ఆహా, నా తప్పు కాదు, బామ్మే తీసుకొచ్చింది. ఇతన్ని తీసుకొచ్చి ఇంకో మనిషి స్థానంలోకి నన్ను వెళ్ళమంటోంది. తప్పు కదూ? 10,000 రూపాయలు ఇచ్చారు. ఎవరైనా డబ్బిచ్చిన ఆయన. మీరిద్దరూ హనీమూన్ కి బెంగళూరు వెళ్తున్నారు ఏరోప్లేన్ లో. ఏయ్, ఇది జంతర్ మంతర్ జాదు. ఆ పని చేసేవాడిని నేను. నువ్వెందుకు కంగారు పడతావు? మా నాన్న అడుగుతాడే. ఒరే, వాళ్ళ ఇంట్లో పెండికి వంటకెళ్తున్నారని చెప్పరా? అది అబద్ధం కదా, ఒప్పుకోడు. ఛీ! ఇలా చూడు, మీ నాన్న ఒప్పుకుంటే నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకోడే. ఒప్పుకుంటే ఒప్పుకుంటే మరి ఒప్పుకుంటా. ఒట్టు వేయి. అదే. ఒట్టే. మీరు కూర్చోండి. ఇలా ఇవ్వవే. ఒరే, నువ్వు కూర్చోరా. ఇది తీసుకోండి. నువ్వు మాట్లాడకూడదు. బామ్మ వారు. నువ్వు ఉండవే. బామ్మా, ఆ, సుఖంగా ఉండండి. ఇందులో ఏమిటి సుఖం? ఫస్ట్ నైట్ లో ముగ్గురు ఉండడం ఎక్కడా వినలా. ఫిక్స్ కానివయ్యా, ఆ తర్వాత నేనే పోతాను. అంతవరకు ఉంటారా? మరో దారి నిన్ను బదిలి నేను పోలేనులే. కామేశ్వర, ఇలా కూడా ఒకడు ఉంటాడా? పేరు శాస్త్రి, పేరు శాస్త్రి, కాస్త ఇటు రావయ్యా. నాకు సిగ్గేస్తోందయ్యా. మీరెందుకు సిగ్గుపడిపోతున్నారు? అబ్బాయికి మరి ఇంగితం తెలియకుండా పెంచావే. ఏ ఏమైంది? ఏమైందా? ఏమీ కాలేదు. అబ్బాయి వద్దంటున్నాడు. ఆ? వెళ్ళు, నువ్వు చెప్తే వింటాడు. వెళ్ళి చెప్పు. ఇదంతా మావాడితో నేనెలా? మరి నేనెట్లా వెళ్ళి చెప్పను? గదిలోకి వెళ్ళి చెప్పనక్కర్లేదు, నెమ్మదిగా బయట నుంచి చెప్పు. ఉమ్. ఉమ్. కామేశ్వరా, ఓయ్, నువ్వు ఫ్రీగా ఉన్నావా? ఉన్నా, రమ్మంటావా? ఒరేయ్, ఇప్పుడు నువ్వు రాకూడదు, బాగుండదు. బామ్మ ఏమిటో అంటోంది, అది నాకు నచ్చలేదు. నువ్వేమంటావునని. చెప్పారా అది? తప్పు కదా. రే, తప్పులేదురా. అది ఇప్పుడే పెళ్ళయింది, అంతలోనే దాన్ని తీసుకుని బెంగళూరు వెళ్దాం అంటావా? నన్నేం చెప్పమంటారు? దానికి కూడా ఓకే అట, కానీ నాకేమిటో తప్పనిపిస్తోంది. ఒరే, నువ్వెన్ని సినిమాల్లో చూసుంటావురా? రాముడు భీముడు సినిమాలో అలా ఉంది, అది నాకు తెలీదు. అందులో కూడా ఇంతే. అందులో అలా ఉంటే అలానే చెయ్యి. నువ్వు అసలు ఆ అమ్మాయిని ఎలా చెప్పడం? మామా ఇలా రా, నేను చెప్తాను. నువ్వు లోపలికి వెళ్ళకూడదు. తెలుసు. రే కామేశ్వరా, ఆ రే రే, ఒరే, నువ్వు కూడా నట్రా. ఎంజాయ్, జమాయించు, జమాయించరా. డన్.